తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడి హోసన్న మందిరం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో రోడ్డు వంకరగా ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ సమస్యను సిఆర్డీఏ అధికారులు త్వరగా పరిష్కరిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇదే ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బందిని కూడా నియమిస్తే బాగుంటుందని రాయపూడి రైతులు షేక్ మహబూబ్ సుభానీ కోకిల, చిలకా బసవయ్య మాట్లాడారు. ఇప్పుడు నేను రాయపూడి గ్రామంలోని హోసన్న మందిర్ సెంటర్లో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ తుళ్ళూరు నుంచి రాయపూడి వచ్చేటటువంటి దారి, అదేవిధంగా ఏదైతే అమరావతి సిఆర్డీఏ ప్రకారం సీడ్ యాక్సెస్ రోడ్డు కంటిన్యూ అవ్వాలో అది ఇక్కడ అవ్వకపోయింది అనేక కారణాల వల్ల. చూడండి, అక్కడ హోసన్న మందిర్ అనేది తొలగిపోవటం వల్ల చాలా వరకు ఆటంకాలు తొలగిపోయినాయి. ఆ తర్వాత చిన్న రేకుల షెడ్ ఒకటి ఉంది, తర్వాత చిన్న స్థలం, ఇది ఒక అరకరు స్థలం ఉంటుంది. దీన్ని కూడా ఏదైతే సిఆర్డీఏ అధికారాలు ఏ విధంగా అయితే దాన్ని అడ్డంకులు తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. వార్తల్లో సీడ్ యాక్సిస్ రోడ్కి ఆటంకాలు తొలగిపోయినాయని చెప్తా ఉన్నారు. కానీ హోసన్న మందిర్ దగ్గర మాత్రం పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇలా వంకర తిరిగి ఇటు నుంచి రావటం, అదేవిధంగా స్కూల్ బస్సులు, కన్స్ట్రక్షన్ వెహికల్స్ అయితే 50 నుంచి 60 టన్నుల బరువుతో వేగంతో రావటం వల్ల ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ నిన్న 3 రోజుల క్రితం వడ్డమాను గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ మోటార్ సైకిల్ మీద తన భర్తతో ప్రయాణిస్తూనే ఉంది. వెనక ట్రాఫిక్ అవి చీర కొంగేదో లాగటం వల్ల లారీ కింద పడిపోయి దుర్మరణం చెందుతూ ఉంది. ఇటువంటి ఘటనలు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి సిఆర్డీఏ అధికారులు ఈ కొద్ది సమస్య కూడా పూర్తి చేసి సీడ్ యాక్సిస్ రోడ్ని తిన్నగా ఏదైతే యాక్సెస్ క్రియలుగా ఉంటుందో అలా చేస్తే ప్రమాదాలు చాలా వరకు నివారించినట్టు ఉంటాయి. అదిగాక వై జంక్షన్లు ఏదైతే ఇక్కడ మన యొక్క హోసన్న మందిర్ జంక్షన్ ఉందో ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని చెప్పేసి మా వినతి. రాజధాని అమరావతిలో గుండెకాయ లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నట్లుండే. సిఆర్డీ అధికారులు వాళ్ళేమో అడ్డంకులు ఏమి లేవు అని చెప్పేసి అంటున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము సిఆర్డీ అధికారులకు, ఇక్కడ రాయపూడి హోసన్న మందిర్ దగ్గర ఇక్కడ ఈ కొద్ది దూరం రోడ్డు వేయకపోవటం వల్ల ఎక్కువ శాతం యాక్సిడెంట్ జోన్గా ఇక్కడే ఉంటుంది. కాబట్టి సిఆర్డీ అధికారులు వెంటనే సత్వరం ఇక్కడ ఈ రోడ్డు వేసేటువంటి చర్యలు చేపట్టవలసిందిగా, ఇక్కడ ఏదన్నా ఇబ్బందులుంటే భూమికి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనోళ్ళు ఉంటే దయచేసి భూసేకరణ కిందన్న తీసుకొని ప్రజల అవసరాలు, ఇది ముఖ్యమైనటువంటి అవసరం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు ఇక్కడ ఈ రోడ్డు వేయకపోవటం వల్ల బలికొనటం జరిగింది. దయచేసి వెంటనే సిఆర్డీ అధికారులు దీనిని భూసేకరణ కానీ భూ సమీకరణ కింద అయినా కానీ తీసుకొని ఈ రోడ్డు త్వరితగతిన వేస్తే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళేటువంటి అమరావతి వెళ్ళేటువంటి వాహనదారులు కానివ్వండి, దొండపాడు వెళ్ళేటువంటి వాహనదారులు కానీ అందరికి కూడా లారీలు కానీ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. అయితే ట్రాఫిక్ వాళ్ళని కూడా మేము కొన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఇక్కడ బారికేట్లు కానీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని కానీ ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ అనేది ఈ లారీలు భారీ సంఖ్యలో లారీలు వస్తున్నాయి, వాటిని నియంత్రించడం కానీ ఇవన్నీ కూడా చర్యలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై అమరావతి. రాజధానిలో రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్ల అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎల్పీఎస్ మందడంలోని జోన్ 9, 9A, వెలగపూడిలోని 3B, రాయపూడిలోని జోన్ 6, నిడమర్లోని జోన్ 12లో జరుగుతున్న ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎల్పీఎస్ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు స్వీయ పర్యవేక్షణ చేపడతామన్నారు. కాంట్రాక్టర్స్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి రాజధాని రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లను శీఘ్రంగా అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజనీర్ సిహెచ్ ధనుంజయ, సూపరింటెండింగ్ ఇంజనీర్లు ఆర్ హనుమంతరెడ్డి, కె శ్రీనివాసరావు, డి విజయకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని టిడ్కో హౌసెస్ వద్ద శనివారం గంజాయి మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈగల్ ఎస్పీ స్వరూపారాణి, డీఎస్పీ త్రినాథ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత, విద్యార్థుల భవిష్యత్తుపై కలిగే తీవ్ర ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వాటి దుష్ప్రభావాలపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించారు. వెరీ గుడ్. లీప్ యాప్లో డ్రగ్ యాక్టివిటీ అని ఇంకొకటి పెట్టారు చూడండి. డ్రగ్ యాక్టివిటీ అందులో ఏం చేస్తారంటే మీ కాలేజ్ చుట్టుపక్కల, స్కూల్ చుట్టుపక్కల కానీ స్కూల్ లోపల కానీ ఎవరైనా సిగరెట్ తాగినా, గంజాయి తాగినా, లేదా సారా లిక్కర్ తాగినా, ఏమి తాగినా కూడా మీరు అందులో రిపోర్ట్ చేయాలి. మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అందులో లొకేషన్ షేర్ కూడా చేసే ఆప్షన్ ఉంది. మీరు అందులో టిక్ చేసి చూస్తూ ఉండండి, ఒక్కొక్కటి చేయండి, పర్లేదు. ఇప్పుడు ఏమన్నా చేయండి, ఇదంతా ఒక 10 days ప్రాక్టికల్లే. మీరు ఏమన్నా చేయండి, అది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ప్రాక్టికల్ మోడ్లో ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. చూడండి, మీ చేతిలో ఒక ఆయుధం ఉంది. ఎవడన్నా చేశాడు అనగా సిగరెట్లు తాగడం మీ స్కూల్ క్యాంపస్లో లోపల, మీరు వెంటనే ఏం చేయాలి? సైలెంట్గా మీ లీప్ యాప్లోకి వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఎవరికి చెప్పక్కర్లేదు, మీరు ఎవరో కూడా తెలియాల్సిన అవసరం లేదు. చూసారా గవర్నమెంట్ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఈ డ్రగ్స్ని, వీటిని నిర్మూలించాలని, మీరు చక్కగా చదువుకోవాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే మీరేం చేయాలి? చదువుకోవాలి అంతే. ఖాళీ టైంలో ఆడుకోవాలి. ఏం ఆటలు? ఫోన్లో ఆటలు కాదు, బయట ఆడుకోవాలి. అన్ని ఆటలు, రకరకాల ఆటలు. క్రికెట్, ఆడపిల్లలు క్రికెట్ ఏంటి అనుకుంటున్నారు, ఆడవాళ్ళు కూడా క్రికెట్ ఆడతారు. అన్ని ఆటలు, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్, కబడ్డీ, ఖోఖో ఆడతారా? మీ స్కూల్ ఆడిస్తున్నారా లేదా? అన్ని ఆటలు ఆడాలి, అన్నీ ఆడాలి. ఫోన్లు ఎక్కువ చూడకండి, ఆటలు ఆడండి, చక్కగా చదువుకోండి. మీరందరూ మంచి మాకన్నా పెద్ద ఆఫీసర్లు అయితే మేము మీకు సెల్యూట్ కొడతాం. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాయక్ గారికి, విక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు, ఈ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, పల్లెబాట కార్యక్రమాన్ని ఈ ఊర్లో పెట్టమని రెస్పెక్టెడ్ ఐజీ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి ఈ టిడ్కో కాలనీలో మీ అందరితో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోమని ఆదేశించబట్టి ఎస్పీ మేడం గారు అంత పెద్ద ర్యాంకులో కూడా మిమ్మల్ని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా తల్లులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక లైవ్ స్టోరీ చెప్తాను. నేను ఏసీపీగా పనిచేసినప్పుడు ఓ తల్లి నా దగ్గరికి వచ్చి, నా భర్త చనిపోయాడు, నా కొడుకు ఈ గంజాయి వ్యసనానికి బానిసై జైలుకి వెళ్ళిపోయాడు, రక్షించండి అని రావడం జరిగింది. చూస్తే ఏం జరిగిందంటే, ఆ తల్లి చిన్న వ్యాపారాలు చేసి కొడుకుని వైజాగ్లో పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ బీటెక్ జాయిన్ చేయడం జరిగింది. ఆయన చెడు వ్యసనాలు, చెడు మనుషులతో, చెడు ఫ్రెండ్స్తో తిరగడం వల్ల ఆయన ఏం చేశాడంటే గంజాయికి అలవాటు పడ్డాడు పూర్తిగా. తల్లి ఏం చేసింది, భర్త లేడని ఒకే ఒక్క కొడుకుని అల్లారు ముద్దుగా చూడటం వలన ఏం చేస్తున్నాడో, ఏం చేయట్లేదో, టైంకి వస్తున్నాడా, వచ్చేటప్పుడు ఏ పొజిషన్లో వస్తున్నాడు అనేది ఆ తల్లి చూసుకోలేదు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి తెలుసుకుంది గంజాయికి అలవాటు పడ్డాడని. ఎలా అక్కడ నుండి ఏం చేశాడంటే, ఆ గంజాయికి తల్లి డబ్బులు ఇవ్వకపోతే ఆ ఏజెన్సీ అరకు ఏరియా నుండి గంజాయి తెచ్చి ఆ డబ్బులతో ఆయన గంజాయి తాగుతూ మిగతా ఫ్రెండ్స్ కూడా చిన్న ప్యాకెట్లు అమ్మేవాడు. అది పోలీసు వారికి సమాచారం అందితే ఆయన తీసుకొచ్చి కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు తల్లికి కొడుకు లేడు, భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యానికి గురైంది. కాబట్టి మీ తల్లులందరూ మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో, స్కూల్కి వెళ్తే సరిపోదు, తిరిగి వచ్చినప్పుడు టైంకి వస్తున్నారా లేదా, స్కూల్ ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది, మన ఇంటికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, మార్గ మధ్యలో ఏం చేస్తున్నాడు అనేది ఆయన కనిపెట్టాలని కాదు కానీ మనం కనిపెట్టాలి. అంతా అయిపోయిన తర్వాత మనం కనిపెట్టడం వల్ల కూడా మనకి ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి మీరందరూ పిల్లలు, ముఖ్యంగా తండ్రి ఏం చేస్తాడు, బయట
ఏదో జాబ్ పని మీద లేకపోతే పని మీద ఏదో పనుల మీద వెళ్తుంటాడు. తల్లి మాత్రం పిల్లల తాలూగా ఏం చేస్తున్నారనేది తల్లి మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత తల్లికి మాత్రమే ఉంది. తల్లితోనే పిల్లలు చాలా క్లోజ్గా ఉంటారు. మీరు అవన్నీ వాచ్ చేసి పిల్లలకి మంచి భవిష్యత్తు మీరు అందరూ ఇచ్చి మీ కుటుంబం అంతా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెస్పెక్టెడ్ ఎస్పీ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ మీ ఏరియాకి ఎస్పీ మేడం గారి కేటర్లో రావడం అనేది అది పెద్ద మన అదృష్టం అని భావించాలి. ఎందుకంటే వారు రారు, కొన్ని ఇంపార్టెంట్ పెద్ద ప్రోగ్రామ్కి వెళ్తారు, ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోరు. ఈసారి మేడం గారు ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ప్రజలతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ఈరోజు మీ కాలనీకి వచ్చి మీతో మాట్లాడడానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారు చెప్పిన సూచనలు సలహాలు మీరు పాటించి మీ పిల్లల భవిష్యత్తును